ఓవరాల్ బుక్ కావాలన్నా, మోడల్ పేపర్స్ కావాలన్నా, పీడిఎఫ్ ఫైల్స్ కావాలన్నా కింద నేను ఆల్రెడీ వాట్సాప్ లింక్ అయితే మనకి ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ లింక్ ఇచ్చాను. డైరెక్ట్గా నాకు ఆ లింక్ ద్వారా మీరు మెసేజ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడి నుంచి మీరు మీ పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఇవైతే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజిఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్ వాళ్ళకి జరగనున్నటువంటి వెబ్ టెక్నాలజీ, ఈ యొక్క వెబ్ టెక్నాలజీ ఎగ్జామ్లో మనం ఏ విధంగా పాస్ అవ్వాలి, సింపుల్గా ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి, అట్లానే ఏమి రాకపోయినా ఎట్లా మన ఓన్ వేలో ఆన్సర్ చేయాలి, ఎక్కువ స్కోర్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఇట్లాంటి చాలా ప్రశ్నస్కి అయితే మొత్తం మీకు అయితే ఆన్సర్ చేస్తాను. అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కిందనే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడి నుంచి మన ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. ఈ యొక్క స్మాల్ ఫేవర్ అయితే నాకు చేస్తారని ఆశిస్తున్నాను. అది ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క డిగ్రీ 5th సెమిస్టర్ వాళ్ళకి జరగనున్న వెబ్ టెక్నాలజీలో ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైతే నా యొక్క వే ఆఫ్ టీచింగ్ అనేది ఇప్పటివరకు చాలా మంది చూసారు, మీకు ఆల్రెడీ ఎట్లా ఉందో కూడా తెలుసు. కాబట్టి నేను ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పే కన్నా ముందు ఈ యొక్క సబ్జెక్ట్ గ్రిప్ తెచ్చుకోవడం ఎట్లానో చెప్తాను. 1 minute ఫస్ట్ అదైతే వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ యొక్క వెబ్ టెక్నాలజీ అవుతున్నప్పుడు ఫస్ట్ జనరల్గా మనందరికీ ఏం తెలుసు, టెక్నాలజీ అంటే డెవలప్మెంట్, వీటికి రిలేటెడ్ కాన్సెప్ట్. వెబ్ అంటే ఏంటిది, ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయో www. ఇట్లా మామూలుగా వీటిని వెబ్ అంటాం కదా, దీనికి రిలేటెడ్ కంటెంట్స్ కొద్ది గొప్ప మనకు ఐడియా ఉండాలి. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, బుక్లో ఉన్నది రాయాలనేటువంటి రూల్స్ ఉండవు. వాడు అడిగిన క్వశ్చన్కి మనం రిలేటెడ్ కంటెంట్ ఏది రాసినా కూడా మనకి మార్క్స్ అయితే అలర్ట్ చేస్తారు. సో అందుకని చెప్పేసి ఇన్ కేస్ నువ్వేమీ చదవకపోయినప్పటికీ కూడా నీ అట్లీస్ట్ ఓన్గా రాయాలంటే కొద్ది గొప్ప ఐడియా ఉండాలి. కాబట్టి సో అందుకని ఇక్కడ నేను కొన్ని కీవర్డ్స్ అయితే అండర్లైన్ చేస్తున్నా. వాటికైతే మీరు డెఫినెట్గా అట్లీస్ట్ మీనింగ్స్ అయినా తెలుసుకొని ఉండండి. HTML ఒకటి, అట్లానే జావా స్క్రిప్ట్ ఒకటి, ఇంకొకటి ఇదిగో ఫార్మాటింగ్, ట్యాగ్స్ అంటే ఏంటిది, అసలు ఫస్ట్ వెబ్ డిజైనింగ్ అంటే ఏంటిది, ఇట్లాగా ఎక్కడైతే మనకి కీవర్డ్స్ అనేవి అనిపిస్తాయో, అసలు లేకపోతే జస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, ఇట్లాంటి కీవర్డ్స్కి మీరు ఎప్పుడైతే దాని గురించి ఒక డెఫినేషన్ కానీ లేదా ఒక మీనింగ్ కానీ తెలుసుకుని ఐడియా ఉంటారో, ఒకవేళ మీరు క్వశ్చన్ చదవంది వచ్చినప్పటికీ కూడా అట్లీస్ట్ దాని డెఫినేషన్ ఐడియా ఉంది కాబట్టి దాని గురించి డెఫినేషన్ రాసేసి దాని మీనింగ్ రాసేసి ఇంకా 1 or 2 pages ఎక్స్ట్రా దాన్ని డ్రాగ్ చేసి రాయడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, HTML ఎక్కడ యూజ్ చేస్తారు, అట్లానే యొక్క జావా స్క్రిప్ట్ ఎక్కడ యూజ్ చేస్తారు. సింపుల్ గా మాట్లాడుకోవాలంటే రెండు యొక్క వెబ్ డిజైనింగ్ లో యూజ్ చేస్తారు. అంటే ఈ యొక్క వెబ్ పేజెస్ అనేవి డెవలప్ చేసుకోవడానికి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, గూగుల్లో ఒక వెబ్ పేజ్, అట్లానే గూగుల్లో లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఈ యొక్క వెబ్సైట్స్ అనేవి డెవలప్ చేయడానికి వాడేటువంటి లాంగ్వేజ్ HTML కానీ జావా స్క్రిప్ట్ కానీ. HTML అంటే ఏంది, మనకి అందరికి ఏం తెలుసు, HTML ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ యొక్క హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది మనం వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాము. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది యానిమేటెడ్ వీడియోస్ కానీ లేకపోతే యానిమేటెడ్ ఈ యొక్క వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి కానీ మనము ఇది అయితే ఉపయోగిస్తాము. యానిమేటెడ్ అంటే ఏంది, మన కార్టూన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనందరికి వెరీ వెల్ ఫేమస్ ఏంటంటే కార్టూన్. ఈ కార్టూన్ అనేది ఒక మనిషి బొమ్మలు లాంటివి వేరే డిజైనింగ్ లో ఉండేసి ఇట్లా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి ఈ యొక్క యానిమేషన్స్ అనేవి. ఇట్లా యానిమేటెడ్ వీడియోస్ కానీ యానిమేటెడ్ వెబ్సైట్స్ కానీ తయారు చేయడానికి మనం HTML వాడతాం. అట్లా కాకుండా నార్మల్ వెబ్సైట్స్ అట్లాంటివి క్రియేట్ చేసుకోవడానికి ఈ జావా స్క్రిప్ట్, ఈ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తాము. ఇవన్నీ కంప్యూటర్ లాంగ్వేజెస్. ఇంతవరకు అట్లీస్ట్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఐడియా ఉన్నప్పటికీ కూడా మీరు ఓన్గా నేను చెప్పిన దాన్ని అట్లీస్ట్ ఒక క్వశ్చన్ దానికి రిలేటెడ్ మీనింగ్ రాసుకుంటూ అట్లా వెళ్ళిపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ అస్సలు రాకపోయినా పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో నేను మేజర్గా ప్రతి ఒక్క స్టూడెంట్ని బేస్ చేసుకొని చెప్తాను. అంటే అసలుకి నా ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే సబ్జెక్ట్ మీద భయపడతారో లేదా పాస్ కాలేమనుకుంటారో వాళ్ళకైతే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. వాళ్ళకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అట్లా కాకపోతే మధ్యలో అక్కడ ఒక హైయర్ స్టూడెంట్ కూడా ఎట్లా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవాలి, వీటి గురించి కూడా చెప్తాను. ఈ డిఫరెన్స్ ఇంకా వీడియోలో కనుక వెళ్ళిపోయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, నేను ఫస్ట్ మీకు ఏదైతే డిస్ప్లే చేస్తున్నానో లాంగ్ ఆన్సర్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. అప్ టు 4 units అయితే ఇక్కడ చెప్పాను. రిమైనింగ్ నెక్స్ట్ 5th unit చెప్తాను ఇదే వీడియోలో. ఆ తర్వాత ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్ మొత్తం అయితే ఒకసారి అయితే డిస్ప్లే చేస్తాను. అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యొక్క ఫస్ట్ వీడియోలో ఫస్ట్ యూనిట్ లో చూసుకున్నట్లయితే చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ లిస్ట్ అండ్ దేర్ టైప్స్. వాట్ ఈజ్ లిస్ట్, అసలు లిస్ట్ అంటే ఏంటిది, అవి ఎన్ని రకాలు ఉన్నవి. దీనికి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ నుంచి కూడా నా యొక్క స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తుంది ఇదే. మీకు మీ యొక్క ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రేపు ఎగ్జామ్ ఉన్నట్లయితే ఈ రోజు నైట్ వరకు మొత్తం చదివింది ఒక ఎత్తు అయితే, రేపు ఆ ఉన్నటువంటి 3 hours ఆఫ్ ఎగ్జామినేషన్ టైంలో ఎట్లా ప్రెజెంటేషన్ చేస్తున్నారు అనేది ఇంకొక ఎత్తు.
మీరు చేసే ప్రెజెంటేషన్ బట్టి మీకు స్కోరింగ్ అయితే ఉంటుంది. ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారంటే ఒకళ్ళతోటి మనకు సంబంధం లేదు, స్కేల్ పెన్సిల్ అన్ని నీట్గా తీసుకెళ్ళండి, బార్డర్స్ అయితే ఒకటి నీట్గా రాయండి. ప్రతి దానికి సైడ్ హెడ్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఉంది, ఇన్ కేస్ నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఐడియా లేకపోయినా అట్లీస్ట్ పాస్ అవ్వడానికి ఏ విధంగా రాస్తాను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉందనుకో, ఫస్ట్ లిస్ట్ ఉంది, లిస్ట్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దాని డెఫినేషన్ చదివి ఉంటాం కాబట్టి అట్లీస్ట్ దాని డెఫినేషన్ రాయండి, అయిపోతుంది. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ లిస్ట్, ఇది ఒక సైడ్ హెడ్డింగ్ పెడతావు, టైప్స్ ఆఫ్ లిస్ట్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి అవి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 2 or 3 ఉన్నాయి అనుకోండి, 1 2 3 అట్లా అప్ టు అని ఉంటాను వేసేసి వాటి నేమ్స్ రాయండి. వాటి నేమ్స్ రాసిన తర్వాత అప్పుడు మీరు ఇంకా తర్వాత మళ్ళీ ఎట్లా రాయాలో చెప్తా వినండి. ఇదిగో వీటి నేమ్స్ రాసిన తర్వాత సేమ్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా. వీటి నేమ్స్ రాసిన తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతే సైడ్ హెడ్డింగ్ ఉందో ఆ నెంబర్ 1 సైడ్ హెడ్డింగ్ మళ్ళీ ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దాని గురించి అసలు మీకు ఐడియా లేకపోయినా కూడా ఆ సైడ్ హెడ్డింగ్ రిలేటెడ్ కంటెంట్ ఏదో ఒక 3 to 4 లైన్స్ రాయండి. అసలు రాని వాళ్ళకి చెప్తున్నా. ఆ తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ నెంబర్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దాని గురించి ఒక 3 to 4 లైన్స్ రాయండి. ఆ తర్వాత థర్డ్ పెట్టేసి 3 to 4 లైన్స్ ఇట్లా రాసిన లాస్ట్ లో కన్క్లూజన్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి నువ్వు ఇక్కడ ఈడ ఏదైతే రాసినావు మళ్ళీ అదే మ్యాటర్ ని ఒక 3 or 4 లైన్స్ లో, అంటే ఒక పారాగ్రాఫ్ లో, సింపుల్ పారాగ్రాఫ్ లో తీసుకొచ్చి ఎండ్ చేయండి. నువ్వు ఈ విధంగా రాస్తే అసలు ఇన్ఫర్మేషన్ దానికి అట్లీస్ట్ కొంచెం రిలేటెడ్ ఉన్నా చాలు, నీకు అవుట్ ఆఫ్ 10 మార్క్స్ లో అట్లీస్ట్ 4 to 5 మార్క్స్ అయితే నీకు ఎగ్జామ్ ఉన్నారు అయితే ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళు వేయడానికి అయితే అవకాశం ఉంది. సో మీరు ప్రతి ఒక్కరు ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇట్లా కనుక ఈ ప్రొసీజర్ కనుక ఫాలో అయ్యి రాసినట్లయితే ప్రతి క్వశ్చన్ కి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇదైతే కంపల్సరీగా అయితే మైండ్లో ఉంచుకోండి. అది వీడియో కనుక నచ్చినట్లయితే, చెప్పే విధానం నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. అట్లా ఇంకా నాలో కనుక ఏమన్నా మీకు మిస్టేక్స్ అనిపించినా అవి కూడా మీ యొక్క సజెషన్స్, మీ కామెంట్స్, అట్లానే మీరు ప్రతిదీ కూడా మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఇంకా ఏమైనా డెవలప్ చేసుకోవాలా లేకపోతే ఎట్లా ఉంటే మేము కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. అది ఇంకా చూసి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ లో సెకండ్ చదవాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ వెబ్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ అంటే జనరల్ మనకు తెలిసిందే. అసలు ఫస్ట్ ఇట్లా సేమ్ వెబ్ డిజైనింగ్ సైడ్ బట్టి దాని డెఫినేషన్ రాస్తూ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. సేమ్ ప్రతి క్వశ్చన్ కి ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఆన్సరింగ్ చేసేటప్పుడు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఈ యొక్క ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి దాని గురించి చదువుకోండి. దాంతో పాటు ఇట్స్ ప్రోగ్రామింగ్, దీని యొక్క ప్రోగ్రామ్ అసలు అది ఎట్లా రన్ అవుతుంది దాని గురించి కూడా చదువుకొని ఉండండి. ఇంతవరకు ఈ 3 కనుక చదివినట్లయితే ఫస్ట్ టైం చదివిపోతాయి. మనకి బుక్ లో అయితే చాలా అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నవి. సో ఏవైతే ఇంపార్టెంటో టాప్ మోస్ట్ ఉన్నంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ వీటికి ప్రయారిటీ ఇచ్చి నేను చెప్పేదాన్ని చదువుకోండి. ఆ తర్వాత ఇంకా ఇన్ కేస్ మీకు టైం ఉంటే మీరు ఎక్స్ట్రా ఏమన్నా మీ ఓన్ గా నేర్చుకోండి. అది ఆ తర్వాత ఇంకా సెకండ్ హ్యాండ్ లో చూసుకున్నట్లయితే చదవాల్సింది ఎక్స్ప్లెయిన్ డైనమిక్ చేంజింగ్ టు టెక్స్ట్. ఈ యొక్క డైనమిక్ చేంజింగ్ టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని డెఫినేషన్ పెట్టండి, సైడ్ హెడ్డింగ్ పెట్టేసి రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇదే ప్రొసీజర్ ఫాలో అండి. ఆ తర్వాత స్టైల్ గ్రాఫ్స్ ఇన్ డీటెయిల్, అట్లానే వీటితో పాటు స్టైల్ గ్రాఫ్స్ కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దాని డెఫినేషన్ మీనింగ్స్ పెట్టేసి రాసేసిన తర్వాత ఇక్కడ ఇన్ డీటెయిల్ అంటే ఏంటంటే దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని. నువ్వు ఏదైతే షార్ట్ కట్ లో ఎక్స్ప్లెయిన్ చేసావో అట్లా కాకుండా కొంచెం ఇంకా ఇన్ డెప్త్ కి వెళ్ళేసి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని దాని అర్థం. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ వి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఎస్సి. ఈ యొక్క ఎస్ఎస్సి లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఏమేంటివి, ఫస్ట్ అసలుకి ఎస్ఎస్సి పెట్టేసి దీని ఫుల్ ఫార్మ్స్ దాని గురించి రాసిన తర్వాత టైప్స్ ఆఫ్ ఎస్ఎస్సి అని పెట్టేసి అవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జాంపుల్స్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దీంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఎస్ఎస్సి ప్రోగ్రామింగ్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దాంట్లో మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లైట్ నేర్చుకుంటారు కదా దానికి రిలేటెడ్ అయితే రాయండి, సరిపోతుంది. అప్పటికి చాలా ఎక్కువ అవుతుంది. ఇది ఇంతవరకు క్వశ్చన్. అట్లానే దీనికి కూడా డీటెయిల్ విత్ ప్రోగ్రామింగ్, ఇది క్వశ్చన్ క్లియర్ చూసుకొని ప్రోగ్రామింగ్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ అండ్ ఇట్స్ ట్రాన్సిషన్స్. అసలు ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. మల్టీమీడియా ఎఫెక్ట్స్ అంటే ఏమేంటివి, దాని ట్రాన్సిషన్స్ ఏమేంటివి, ఇది ఇంతవరకు అయితే మనకి 2 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా మనం థర్డ్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ యూనిట్ లో ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ సైలెంట్ సైడ్. ఈ యొక్క సైలెంట్ సైడ్ అంటే ఏంటిది, అట్లానే సర్వర్ సైడ్ అంటే ఏంటిది, మీరు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే దీని డెఫినేషన్ మీకు ఐడియా ఉంది, దీని డెఫినేషన్ ఐడియా ఉందంటే ఫస్ట్ దీని డెఫినేషన్ రాసి దాంట్లో డిఫరెన్సెస్ లాగా రాసుకోవచ్చు సైలెంట్ సైడ్ కి అట్లానే సర్వర్ సైడ్ కి. అట్లానే కోర్ ఇన్ జావా స్క్రిప్ట్. ఈ యొక్క జావా స్క్రిప్ట్ లో ఈ రెండు ఎటువంటి రోల్ ప్లే చేస్తాయి. ఇంతవరకు అయితే నేర్చుకున్నట్లయితే మనకి థర్డ్ యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే కంప్లీట్ అవుతుంది. అట్లానే నెక్స్ట్ మనం ఈ యొక్క థర్డ్ యూనిట్ లో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ HTML అండ్ జావా స్క్రిప్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లానే
వెరీ వెరీ చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్ కూడా. HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కి అట్లానే ఈ యొక్క జావా స్క్రిప్ట్ కి ఏదైతే నేను మాస్టర్ జనరల్ మాట్లాడాను అవే ఉంటుంది. దాన్ని రెండు పక్క పక్కన సైడ్ బై సైడ్ పెట్టేసి ఒక బోర్డర్ లైన్ పెట్టేసి దాని డిఫరెన్సెస్ అయితే అట్లీస్ట్ పెద్ద క్వశ్చన్ అయితేనేమో 7 to 8, తక్కువ ఎక్కువ వేసుకుంటే 10 above అది మీ యొక్క డిఫెండెన్స్ ని బట్టి. అట్లాగా షార్ట్ ఆన్సర్స్ లో వస్తే 5 to 6 డిఫరెన్సెస్ అయితే మీరు అట్లీస్ట్ ప్రెజెంట్ చేయడానికి అయితే చూసుకోండి ఇంతవరకు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ యొక్క ఆపరేటర్స్ అనేవి ఫస్ట్ ఆపరేటర్స్ అంటే ఏందో ఇట్లా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆడ వాట్ ఈస్ ఆపరేటర్ అని అడగలేదు కదా అని చెప్పేసి వదిలేదు. ఆపరేటర్ అని సెలెక్టింగ్ పెట్టేసి ఆపరేటర్ డెఫినేషన్ మీనింగ్ రాసేసిన తర్వాత అప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ దే ఆర్ మెన్షన్డ్ యాజ్ అని సెలెక్టింగ్ పెట్టేసి అవి ఎన్ని ఉంటాయి అని 1 అని పెట్టేసి అట్లానే అది జావా స్క్రిప్ట్ లో ఎన్ని ఉంటే రాయాలి. దీనికి రిలేటెడ్ చదువుకున్నట్లయితే మనకి 3 యూనిట్స్ అయితే కంప్లీట్ అయిపోతే. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ 4th పైన రాసాను చూడండి. 4th యూనిట్ లో చదవాల్సింది ఏంటంటే ఆన్ కీ ప్రెస్ ఒకటి, అట్లానే ఆన్ కీ ఈవెంట్స్ ఒకటి. ఈ యొక్క ఆన్ కీ ప్రెస్ అండ్ ఆన్ కీ ఈవెంట్స్ ఈ రెండింటి గురించి చదువుకోండి. దాంతో పాటు వీటి యొక్క ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇంతవరకు కనుక మీరు చూసినట్లయితే అప్ టు 4 యూనిట్స్ వరకు మనకి లాంగ్ ఆన్సర్స్ అయితే కంప్లీట్ అయినవి. నేను ఇది రబ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు 5th యూనిట్ లో లాంగ్ ఆన్సర్స్ అట్లానే ఓవరాల్ గా ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్ మొత్తం అయితే ఒకసారి డిస్ప్లే చేస్తాను. అవి కూడా అయితే ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మనం ఈ యొక్క 5th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్స్ లో చదవాల్సినటువంటివి కంపేర్ XML విత్ HTML. ఇందాకనేమో HTML విత్ జావా స్క్రిప్ట్, ఇప్పుడు HTML విత్ XML. ఈ యొక్క XML కి HTML కి నథింగ్ బట్ ఇది కూడా డిఫరెన్సెస్ లాగే ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది ఒకదానికొకటి. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ XML స్టైల్ షీట్స్. ఈ యొక్క XML లో స్టైల్ షీట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా స్టైల్ షీట్స్ ఇవి రాసేటప్పుడు డయాగ్రామ్స్ అనేవి మీకు చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తాయి. నువ్వు కనుక ఇక్కడ ఒక షీట్ అట్లీస్ట్ రఫ్ డయాగ్రామ్స్ అయినా నువ్వు గీయాలి. రఫ్ డయాగ్రామ్స్ గీసినప్పుడే నీకు ఎక్కువ స్కోర్ అయితే ఇస్తారు. సో ఈ యొక్క రఫ్ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్, అవి కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఎక్స్ప్లెయిన్ XML డాక్యుమెంట్ ఆబ్జెక్టివ్ మోడల్. ఈ మోడల్ గురించి ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. ఇంతవరకు చదివినట్లయితే మనకి లాంగ్ ఆన్సర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మనం షార్ట్ ఆన్సర్స్ అయితే చూద్దాం. ఈ యొక్క షార్ట్స్ లో మీరు చదవాల్సినటువంటివి నేను ఇక్కడ ఏదైతే బ్లూ పెన్ తోటి టిక్ చేశానో అవి చదువుకుంటే సరిపోతుంది. కాదు నీకు ఓవరాల్ ఇక్కడ నేను 11 షార్ట్ ఆన్సర్స్ అయితే రాశాను. వీటిలలో ఏంటంటే ఇవన్నీ ఆల్మోస్ట్ నీకు చదివినటువంటి లాంగ్ ఆన్సర్స్ లో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. కానీ వాట్ ఈస్ HTML హైపర్ టెక్స్ట్, ఇది ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో రిపీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ నువ్వు చదవ ఒకసారి చదవండి. తర్వాత వాట్ ఈస్ హైపర్ లింక్స్, ఇది హైపర్ టెక్స్ట్ వేరు, హైపర్ లింక్స్ వేరు. హైపర్ లింక్స్ అంటే ఏంటివి విత్ ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ DHTML, ఇది ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. హైపర్ టెక్స్ట్ కి ఎక్స్ట్రా ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మీరు చదవాల్సింది వాట్ ఈస్ CSS అండ్ సింటాక్స్, దీని యొక్క సింటాక్స్. ఈ క్వశ్చన్ అయితే ఒకటి చదవండి. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ HTML అండ్ DHTML, ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. నెక్స్ట్ వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ అండ్ ఫీచర్స్, ఆల్రెడీ ఇది మీరు చదివినటువంటి జావా స్క్రిప్ట్ దాంట్లో వస్తుంది కంపల్సరీగా, కాకపోతే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ DOM, డోమ్ అంటే ఏంటిది, ఇది ఒకసారి చదవండి. నెక్స్ట్ 8th వన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్ లో ఎక్స్ప్లెయిన్ మ్యాథ్ అండ్ డేట్ ఆబ్జెక్టివ్స్, ఈ క్వశ్చన్ చదవండి. అట్లా 9th వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ఈవెంట్ అండ్ టైప్స్, ఇది ఆల్రెడీ నీకు లాంగ్స్ లో రిపీట్ అవుతుంది. తర్వాత 10th వన్ వచ్చేసరికి XML ఫీచర్స్, ఈ యొక్క XML యొక్క ఫీచర్స్. నెక్స్ట్ వన్ XML క్వారీ అండ్ దేర్ లాస్, ఈ యొక్క లాస్ గురించి ఏది చదవండి. మీరు ఓవరాల్ చూసుకున్నట్లయితే 5 to 6 క్వశ్చన్స్ అయితే షార్ట్ ఆన్సర్స్ మీరు స్పెసిఫిక్ గా చదవాల్సినటువంటి, రిమైనింగ్ జస్ట్ ఒకసారి చూసుకుని సరిపోద్ది. ఎందుకంటే మీకు ఆల్రెడీ సేమ్ ఇన్ఫర్మేషన్ లాంగ్ ఆన్సర్స్ లో కవర్ అవుతుంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పీజన్ ఎడ్యుకేషన్.